అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. రేవంత్ అన్న, ఒక్కసారి మీరు ఈ ఎస్జిటి బుక్స్ చూడండి అన్న. సిలబస్ ఇందులో మీకు వేరే ఏవి కనిపించవు. సిలబస్ షీట్ చూడండి అన్న ఎంత ఉందో. ఇంగ్లీష్ కంటెంట్ అన్న, ఇది మ్యాథ్స్ కంటెంట్, సైన్స్ కంటెంట్ అన్న, ఇది కూడా సైన్స్ కంటెంట్, ఇది కూడా సైన్స్ కంటెంట్, ఇది సైన్స్ కంటెంట్, ఇది సోషల్ స్టడీస్ అన్న కంటెంట్, ఇది హిస్టరీ, ఇది సివిక్స్, ఇది ఎకనామిక్స్ అన్న, ఇది తెలుగు మెథడాలజీ అన్న, ఇది మనకు అవసరం లేదన్న, బెంగాలీ మెథడాలజీ, ఇది మ్యాథ్స్ మెథడాలజీ అన్న, ఇది కూడా మ్యాథ్స్ మెథడాలజీ. ఇది చూడండి అన్న, సైన్స్ మెథడాలజీ, సైన్స్ సోషల్ మెథడాలజీ అన్న. ఇది సిలబస్ అన్న, 18 పేపర్స్ ఉందన్న. చదవనికే ఎంత టైం పడుతుంది మీరు చూడండి. ఈ బుక్స్ చూడండి అన్న, మెథడాలజీ బుక్స్ అన్న. 15 మార్క్స్కి ఇన్ని గణం బుక్స్ చదవాలన్న. ఇందులో కూడా ఉందన్న. ఇన్ని బుక్స్ చదవడానికి 1 మంత్ ఎట్లా సరిపోతుందన్న? రివిజన్కి కూడా కొంచెమైనా టైం కావాలి కదన్న. కొంచెం ఆలోచించండి అన్న. గుడ్ మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి సార్. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని సార్. నేను ఈరోజు మీతో ఒక 5 నిమిషాలు మా బాధను పంచుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఇంత మానసిక బాధను భరించలేకపోతున్నాం. మీ దాకా మేము ఈ వీడియోస్తో వచ్చాము అంటే మేము మానసికంగా ఎంత క్షోభపడుతున్నామో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మేము డిఎస్సికి వాయిదా కావాలని అడుగుతున్నాం. ఎందుకంటే మాకు టెట్ పెట్టారు సార్, డిఎస్సి పెట్టారు. మా నిరుద్యోగుల ఉనికిని గుర్తించిన గొప్ప మనిషి మీరు సార్. మా నిరుద్యోగుల అనేవాళ్ళు ఒకరున్నారు, వాళ్ళకు సపోర్టింగ్గా నేను ఉండాలి, నిరుద్యోగుల తరపున నేనున్నాను రేవంత్ అన్నని అని చెప్పి మాకు ముందు నిలబడ్డారు సార్. అలాంటి మీ గొప్ప మనసుకి మేము పాదాభివందనాలు చేస్తాం సార్. కాకపోతే ఈరోజు మేము అదే డిఎస్సిని వాయిదా వేయమని ఎందుకు అడుగుతున్నామంటే మాకు సమయం సరిపోతలేదు సార్. టెట్కి డిఎస్సికి 25 రోజుల సమయం ఉంది. ఆ 25 రోజుల సమయాన్ని మేము మధ్యలో హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాసాము, డిఏఓ ఎగ్జామ్ రాసాము, చదవడానికి సమయం సరిపోవట్లేదు సార్. మేము మా సిలబస్, టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ కాదు సార్. మాకు డిఎస్సి సిలబస్లో ఉన్న పిఐఈ సబ్జెక్టు, ఈ బుక్ ఒక్కటి చదవడానికి, మేము పిఐఈ సబ్జెక్టు చదవడానికి మాకు 30 రోజుల సమయం పడుతుంది సార్. అంటే మేము మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నాం సార్. మేము ఎవరితోని మాకు సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము నిరుద్యోగులం సార్. మేమందరం పేదవాళ్ళం, పేద బతుకులు మాయి. మేము జాబ్లు వస్తేనే మా బతుకులు మారుతాయి సార్. మా బతుకులు మార్చనీకి వచ్చిన ఒక గొప్ప మనిషి సార్ మీరు. అలాంటి మీరు మా బాధను అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సార్, దయచేసి మాకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం ఇవ్వండి చాలు సార్. ఇంకా 2 నుంచి 3 నెలల సమయం ఇస్తే మేము శ్రద్ధగా చదువుకుంటాం, మా బతుకులు మేము మార్చుకుంటాం. దయచేసి మా ఈ నిరుద్యోగుల బాధను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ ఒక చెల్లిగా, ఒక అక్కగా కోరుతున్నాను సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్క వాయిదాని మా కోసం ఇవ్వండి సార్. మీకు దండం పెడతాం సార్. గుడ్ మార్నింగ్ రేవంత్ రెడ్డి సార్. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. నేను డైట్ ఆస్పిరెంట్. డైట్ అంటే ఎస్జిటి టీచర్ అనమాట సార్. నాకు గ్రూప్స్తో ఎలాంటి సంబంధం లేదు, వేరే పార్టీ ఏ పార్టీతో మాకు సంబంధం లేదు సార్. డిఎస్సి సిలబస్ ఒక్కసారి చూడండి సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సిలబస్ని పెట్టింది. ఆ సిలబస్ని చదవలేకపోతున్నాం సార్. 11,000 జాబ్స్ మీరు వేసిర్రు, మంచిగా ఒక జాబ్ కొట్టుకోవచ్చు అని ఆశతో ఉన్నాం సార్. కానీ ఆ సిలబస్ కంప్లీట్ కావట్లేదు. మొత్తం ఎస్జిటి, ఒక ఎస్జిటి టీచర్ 50 బుక్కులు చదవాలి సార్. 3rd నుండి 10th వరకు చదవాలి. అట్లా మొత్తం సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, వాటితో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పిఐఈ సబ్జెక్ట్ చదవాలి. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ కావట్లేదు సార్. కంటెంట్ ఎంతో కొంత చదివినా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అసలు అయిపోతలేవు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా 6 నెలలే చదువుకోవాలి. అంటే 6 బుక్కులు ఉంటాయి సార్.
ఏ విధంగా ట్రై చేసినా కూడా కావట్లేదు. మీరేమో వేరే పార్టీ వాళ్ళు ఉసిగొల్పి ఇట్లా చేపిస్తున్నారు అంటున్నారు. మేమేమో ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలి? మేము స్టూడెంట్స్, మేము ఈ కోట్ వేసిన వాళ్ళమే అని ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలో మాకు అర్థమైతే లేదు. ఈ వీడియో కూడా మీ వరకు చేరదో కూడా మాకు తెలియదు. కానీ ఈ వీడియో మీకు చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనీసం ఒక 2 నెలలైనా పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ సందీప్. నేను కాకతీయ యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నాను. మేము ఎందుకు డిఎస్సిని పోస్ట్పోన్ కావాలని కోరుకుంటున్నామంటే, టెట్ ఎగ్జామ్ మే 20 నుండి జూన్ 2 వరకు జరిగింది. రిజల్ట్స్ అనేవి జూన్ 12కి వచ్చినాయి. అప్పటి నుంచి డిఎస్సి ఎగ్జామ్కి సమయం సరిగ్గా 36 రోజులు, అనగా డిఎస్సి ఎగ్జామ్ జూలై 18 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో గ్యాప్ కేవలం 36 రోజులు మాత్రమే. ఈ 36 రోజుల్లో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్, ఈ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ డేట్స్ 24th to 29th అనగా 5 రోజులు. మరియు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ వచ్చేసి 1st to 5th అనగా మళ్ళీ 5 రోజులు. ఈ 10 రోజులు ఎగ్జామ్స్కి తీసివేయగా మిగిలిన రోజులు 26 రోజులు మాత్రమే. ఈ 26 రోజుల్లో ఉన్న డిఎస్సి వాస్ట్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయగలుగుతాము? దయచేసి దీని మీద ఆలోచన చేయగలరు. ప్రతి ఒక్కరూ గ్రూప్ 2కు డిఎస్సికి లింక్ పెడుతున్నారు. అసలు లింక్ పెట్టాల్సింది గ్రూప్ 2కు డిఎస్సి కాదు. లింక్ పెట్టాల్సిందల్లా టెట్కి డిఎస్సికి. ఎందుకంటే డిఎస్సి రాసే అభ్యర్థులే గ్రూప్ 2లో ఉంటారేమో, కానీ గ్రూప్ 2 రాసే అభ్యర్థులు ఎవరు కూడా చాలా వరకు డిఎస్సి అనేది రాయలేరు. ఎందుకంటే డిఎస్సి అనేది సపరేట్. దయచేసి ప్రభుత్వం డిఎస్సి వాయిదా మీద పునరాలోచన చేసి మాకు తగిన న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీకు కాల్ మొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్, డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్. మీకు కాల్ మొక్కుతా సార్. నా భర్త నా మీద నమ్మకం చాలా పెట్టుకున్నాడు. నా నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్. బతికాలనిపిస్తలేదు నాకు. ప్లీజ్ సార్ పోస్ట్పోన్ చేయండి సార్. మీ కాల్ మొక్కుతా. మా ప్రయత్నం చాలా చేస్తున్నాం, కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు. అదేమి లేదు సార్, మా సొంత ప్రయత్నం చేస్తున్నాం సార్. మీ కాల్ మొక్కుతా సార్. డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. మేము టెట్కి డిఎస్సికి 25 రోజుల సమయం ఇస్తే మేము అన్ని పుస్తకాలు ఎలా చదవగలుగుతాం సార్? మేము ఒక స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నాము. చాలా హెవీ సిలబస్ ఉంది సార్. మా బాధను అర్థం చేసుకోండి. మాకు ఏ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మేము ఎవరి పక్షాన కూడా మేము లేము. మా బాధలు మేము మీకు విన్నపించాలనుకుంటున్నాము, కానీ మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి మా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించండి. మీరు ఇచ్చిన హామీల ప్రకారమే మేము అడుగుతున్నాము, న్యాయబద్ధంగా. మేమేమీ వ్యతిరేకంగా అడగడం లేదు. దయచేసి మా సమస్యలను అర్థం చేసుకోండి. వెంటనే పరీక్షలు పెడితే మానసికంగా మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. దయచేసి మా బాధలను అర్థం చేసుకోండి. ఒక సాటి మనిషిగా, ఒక వ్యక్తిగా మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి మా సమస్యలను పరిష్కరిస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నాం. గత ప్రభుత్వం చేసినది తెలుసు. మేము మళ్ళీ మేము గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాము. దయచేసి మా ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకొని డిఎస్సికి కనీసం 3 నెలల వాయిదా అడుగుతున్నాం సార్. మేము ఎక్కువేమీ అడగట్లేదు. దాని మీద రెస్పాండ్ అవ్వండి సార్. మీరు ప్రతిపక్షాలతో మాకు ముడిపెట్టవద్దు ప్లీజ్. దయచేసి మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మాకు డిఎస్సి వాయిదాకి చెయ్యండి సార్ ప్లీజ్. మీకు ఇంతకన్నా మేము ఇంకేలా మా బాధలని చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళ నమ్మకాలని వమ్ము చేయొద్దని మేము కష్టపడి చదువుతున్నాము. ఆ సిలబస్ అవిపోవట్లేదు సార్. ప్లీజ్ దయచేసి టెట్ సిలబస్ వేరు, ఇది వేరు. దీనికి ముడి పెట్టకండి ప్లీజ్. మాకు
గ్రూప్స్తో కూడా సంబంధం లేదు. ఇప్పుడు మాకు డిఎస్సికి మాత్రమే మేము అడుగుతున్నాము. డిఎస్సికి టైం ఇవ్వండి ప్లీజ్. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శారద. నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా. నేను నా భర్త ఇద్దరం కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్స్గా చేస్తున్నాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. గవర్నమెంట్ జాబ్ వస్తేనే మాకు లైఫ్, అట్లాంటిది ఏది లేదు అన్న ఉద్దేశం కొద్దీ కూడా మేము ఇద్దరం కూడా డిసైడ్ అయ్యి ఇద్దరం జాబ్స్ మానేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. టెట్ క్వాలిఫై అయినాక 1 మంత్లోనే 35-36 రోజులలోనే ఎగ్జామ్ అని అంటే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఎలా సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయమంటారు, ఎగ్జామ్ ఎట్లా రాయమంటారు? ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా మేము, నేనే కాదు నాలాగా ఏడుస్తున్న వాళ్ళు, పొట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, ఆపోజిట్ లీడర్స్ చేస్తున్నారు అని అంటున్నారు తప్ప స్టూడెంట్స్ యొక్క బాధలు కూడా ఎవరు వినట్లేదు. ఎందుకంటే 3 నెలల్లో కూడా కంప్లీట్ అవ్వని సిలబస్ 35 రోజులల్లో ఎట్లా ఎగ్జామ్ రాస్తారు, ఎట్లా ఏ విధంగా సిలబస్ కంప్లీట్ చేస్తారు? మీరు ఈరోజు సమాధానం చెప్పాల్సింది మాకు స్టూడెంట్స్కి, నిరుద్యోగులకు చెప్పాలి, కానీ ఎవరికో ఆపోజిట్ పార్టీ లీడర్స్కి మాత్రం కాదు. అందుకే ఇంత జరిగినా కానీ ఇంకా కూడా స్పందించి, ఇంతమంది మా జీవితాలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి, ఇంకా కూడా మీరు ఎలాంటి రియాక్షన్ తీసుకోకుంటే మీరు అలానే ఆలోచిస్తే మాత్రం తెల్లవారేసరికి ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయని కోరుకుంటున్నాను. మాకు కంపల్సరీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి ఒక 2 నెలల టైం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. ఎందుకంటే మీరు పోస్టులు పెంచినా పెంచకున్నా మాకు సంబంధం లేదు, కానీ ఎగ్జామ్ రాయడానికి మాత్రం మేము టైం అడుగుతున్నాం అంతే. నమస్కారం సార్. మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్, ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు. మాకు సిలబస్ కూడా హెవీగా ఉంది. మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళమైతే ఇంటర్మీడియట్ వరకు చదవాలి. అప్ టు 6th to ఇంటర్మీడియట్ వరకు చదవాలి. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్ లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో విద్యా వాలంటీర్ని గవర్నమెంట్ నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు. కాబట్టి దయచేసి ఎగ్జామ్ని కంపల్సరీగా సెప్టెంబర్లో పెట్టండి. పోస్ట్ పోన్ చేయాల్సిందే.